బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం గురువారానికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అది తర్వాత 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని తాకి తమిళనాడులోని కడలూరు జిల్లా పరింగిపెట్రై చెన్నై మధ్య తీర దాటుతుందని అంచనా వేశారు. ఈ తుఫానుకు సౌదీ అరేబియా సూచించిన ఫెనగల్గా నామకరణం చేయనున్నారు. దీని ప్రభావంతో గురువారం నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. తుఫాను శనివారానికి కాస్త బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో కోస్తాంధ్ర తీరంలో గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు శనివారం వరకు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు దండోరా వేయిస్తున్నారు. అత్యవసర సమయాల్లో సాయం కోసం ఫోన్ చేసేందుకు కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 1వ నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం కారణంగా తమిళనాడులోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, కడలూరు, నాగపట్టణం, ఎన్నూరు, కాటుప్పల్లి, పుదుచ్చేరి, కారైక్కల్, పాంబన్, తూత్తుకుడి తదితర హార్బర్లలో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగరేశారు. వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉన్న చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, పుదుక్కొట్టై, శివగంగై, అరియలూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు చెన్నైలో సముద్రం కల్లోలంగా మారింది. ఎన్నూర్, తిరువత్తియూర్, కాశీమేడు తదితర ప్రాంతాల్లో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. చెన్నైలో శుక్ర, శనివారాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో పోలీస్ కమిషనర్ అరుణ్ ఉత్తర్వుల మేరకు చెన్నై వ్యాప్తంగా 12 విపత్తు నిర్వహణ బృందాలు బాధిత ప్రజలను కాపాడేందుకు సిద్ధమయ్యాయి. తీర ప్రాంతమైన రామేశ్వరంలో వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉండడంతో అలలు అంతెత్తున ఎగిసిపడుతున్నాయి. రామేశ్వరం, పాంబన్, తంగచ్చిమఠం, మండపం తదితర ప్రాంతాల్లో గత వారం ఒక్క రోజులోనే 44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ప్రభావం నుంచి ప్రజలు ఇంకా పూర్తిగా కోలుకోకుండానే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా మంగళవారం నుంచి భారీ వర్షం కురుస్తూ ఉండడంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.